ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. కొల్హాపురే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ఇప్పుడు మేము బాబావారి దర్శనార్థం వెళ్తున్నామండి. మీరు రండి మా ఎంబడి. ఇవన్నీ చూడండి, గుడి లోపల ఇవంతా ఎంత బాగుందో కదా. ఇవన్నీ కలశాలు పెట్టిండ్రండి. నా లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ మట్టి ప్లేస్లో ఇప్పుడు తులసి మొక్కలు కొన్నే ఉన్నాయండి. కార్తీక మాసంలో అయితే ఫుల్ నిండిపోయి ఉంటాయి. తులసివనంలా ఉంటుంది. మధ్యన శ్రీకృష్ణుడి విగ్రహం పెడతారండి. ఇక్కడే మేము దీపాలు వెలిగిస్తాము. చాలా మంచిగా అనిపిస్తుంది కార్తీక మాసంలో. ఇక్కడ ముందు రాగానే ఇక్కడ వినాయకుడు, కార్తికేయ స్వామి ఉన్నారు, దర్శించుకొని ఇంకా ఇక్కడ లోపట నీళ్ళలో వినాయకుడు ఉన్నారండి. ఇంతకుముందు ఈ వాటర్లో టార్టాయిస్ ఉండేది, ఇప్పుడు కనిపించట్లేదండి. ఇది యాగశాల. ఇక్కడ నవగ్రహ మూర్తులు ఉన్నాయండి. ఇది దత్తాత్రేయ స్వామివారి సన్నిధి. ఇది అన్నప్రసాద ఆలయం అండి. ఇక్కడ పండగ పర్వదినాలలో మరియు ప్రతి గురువారం అన్నప్రసాదం ఏర్పాటు చేస్తారండి టెంపుల్ వాళ్ళు. చాలా పెద్ద ఏరియాలో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఆంజనేయ స్వామి వారి సన్నిధి అండి. మంగళ శనివారాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయండి ఇక్కడ. హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేస్తారండి ఇక్కడ భక్తులు. ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఉందండి. దసరా రోజు మేము ఇక్కడికి వచ్చి జమ్మి పూజ చేసి జమ్మి తీసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తామండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం ఉందండి. ఇటు చూడొచ్చు. బయట చూసినాం కదా, అది భక్తులు చాలా వస్తున్నారు అని చెప్పి కొత్త కట్టిండ్రు. ఇది పాతదన్నమాట. ముందు ఇక్కడ చాలామంది భక్తులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుండే. ఇది ఇట్లాగే పెట్టేసి అక్కడ బయట మళ్ళీ కొత్తది కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ గ్రీనరీ ఉన్నందుకు చాలా కూల్గా ఉందండి. కూల్గా ఉండడంతో పాటు టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్నందుకు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది బాబావారి దుని. దుని చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంకా బాబావారిని దర్శించుకోవడానికి వెళ్తాం మేము. ఇదేనండి సాయిబాబా వారి సన్నిధి.
ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఈ గ్లాస్లోంచి బాబాని చూడొచ్చు. ఇక్కడ టైల్స్ పైన దేవీ దేవతల ఫొటోస్ ఉన్నాయి. బాబా వారి ఊరేగింపు సేవకి ఉపయోగించే పల్లకి అండి ఇది. బాబా వారి సన్నిధికి వచ్చేసాము, దర్శించుకోండి. బాబావారి టెంపుల్లోనే సత్యనారాయణ స్వామి వారి వ్రతం కూడా ఆచరిస్తారండి భక్తులు. ఈ టెంపుల్లోనేనండి వినాయక చవితి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ టెంపుల్కి వచ్చినప్పుడు మాకు చాలా మంచి అనిపిస్తుందండి. మీకు కూడా నచ్చిందనే ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.